ఆ అడవి మధ్యలో ఒక సరదాగా ఉండే కోతి పేరు మీలో. మీలోకి అరటిపళ్ళంటే ప్రాణం. ఒకరోజు ఉదయం లేచి చూశాడు, తన అరటిపళ్ళు మాయమయ్యాయి. అయ్యో, నా అరటిపళ్ళు ఎవడు తీసుకున్నాడు అంటూ ఆశ్చర్యపడ్డాడు. మీలో తన స్నేహితురాలు పల్లీ పక్షిని వద్దకు వెళ్ళాడు. పల్లీ, నా అరటిపళ్ళు ఎవరో తీసుకున్నారు. పల్లీ ఊపిరి పీల్చుకుని, బహుశా ఆ రాకూన్ కావచ్చు. మీలో, ఆహా, వేడి వెతకదాం. మీలో, పల్లీ కలిసి రాకీని వెతికారు. రాకీ నది ఒడ్డున ఏదో మెరిసే వస్తువుతో ఆడుకుంటున్నాడు. రాకీ, నా అరటిపళ్ళు నీవే తీసుకున్నావా? రాకీ, నాకంటే మెరిసే వస్తువులే ఇష్టం. రాకీ తన మెరిసే చెంచాను చూపించాడు. పల్లీ, అతడు కాదు అని మనకు తెలుసు. మీలో, ఇప్పుడు ఎవరిని అనుమానించాలి? మరి వెతుకుదాం అన్నాడు. మట్టి పల్లాల్లో ఆడుకుంటున్న ఏలిని కలిశారు. ఏలి, ఎవరు నా అరటిపళ్ళు తీసుకున్నారు? ఏలి, రాత్రి అరటి చెట్టు దగ్గర ఎవరో నవ్విన శబ్దం విన్నాను. మీలో, ఏమిటో మరి? అరటి చెట్టు దగ్గర చిన్న చిన్న పాదముద్రలు కనిపించాయి. ఇవి పెద్దవి కావు అన్న పల్లీ. ఆ సమయంలో వెనుక పక్కన నుండి చిన్న అచ్చు శబ్దం. ఎవరు? అడిగాడు మీలో. చిన్న ఎలుక టైనీ టీమ్ బయటకు వచ్చింది. టీమ్, నీవే నా అరటిపళ్ళు తిన్నావా? నాకు చాలా ఆకలిగా ఉండి ఒక్కటే తిన్నాను. కానీ నేను ఇంకొకరిని చూశాను అన్నాడు టీమ్. ఆలోచించగానే మీద నుంచి ఓ నీడ పారిపోయింది. ఎవరది అన్న పల్లీ. మీలో, ఆ నీడను అనుసరించాలి. టీమ్ కూడా వెంట పరిగెత్తాడు. అందరూ పరిగెత్తారు. పల్లీ పైగా ఎగరసాగింది. మీలో తాటిపై నుంచి జారిపడ్డాడు. ఓహో! అందరూ నవ్వారు, మీలో కూడా. అయినా ఎగబడి వెళ్లారు. ఒక చెరువులో పడి హ్యారీ హిప్పోను కలిశారు. ఇంత గోల ఎందుకు? అడిగాడు హ్యారీ. నా అరటిపళ్ళు వెతుకుతున్నాం. అవి ఒక పెద్ద చెట్టు వైపు తీసుకెళ్లారు అన్నాడు. అందరూ ఆ పెద్ద చెట్టు దగ్గరకు పరుగులు పెట్టారు. మీలో ఒంటరిగా తాటిపై దూకుతున్నాడు. వేచూరా అంటూ పల్లీ అరవుతోంది. కొంచెం త్వరలో మళ్లీ చూద్దాం అన్నాడు మీలో. పెద్ద చెట్టు దగ్గర గోధుమ రంగు నీడ కనిపించింది. అక్కడ చూడండి అన్న మీలో. మళ్లీ అది దూరమైంది. ఈ తిట్కా ఎవరబ్బా అన్న పల్లీ. ఒక ఆకు క్రింద నుండి గారీ గెక్కో కనిపించాడు. ఏదో వెతుకుతున్నారా అన్నాడు గారీ. నిజం చెప్పు, నా అరటిపళ్ళు ఎవరు తీసుకున్నారు? ఒక చిన్న పురుగు ఇస్తే చెప్పతా అన్నాడు. ఒక పురుగు ఇస్తా. చెప్పు అన్న మీలో. చార్లీ చింపాంజీ తీసుకున్నాడు. ఆహా, అరటిపళ్లతో కోట కట్టాడట. అందరూ ఆశ్చర్యపోయారు. చిన్న దొయ్యగానే అరటిపళ్లతో చేసిన కోట కనిపించింది. ఇంత పెద్ద కోట? ముచ్చటపడ్డ మీలో. లోపల చార్లీ హాయిగా అరటిపళ్ళు తింటున్నాడు. ఆహా అన్నాడు మీలో. చార్లీ, నీవే నా అరటిపళ్ళు తీసుకున్నావా? అయ్యో, అడవి అరటిపళ్ళు అనుకున్నా. అవి నా గుట్టచాటు అరటిపళ్ళు అన్న మీలో. క్షమించు అన్న చార్లీ. అన్నివాళ్లతో పంచుకుంటా అన్న చార్లీ. బాగుంది, అరటిపళ్ళు పార్టీ అన్న మీలో. ఆహా, నాకు ఇష్టం అన్న పల్లీ. టీమ్ కూడా నవ్వుతూ ఒప్పుకున్నాడు. అడవి మొత్తం అరటిపళ్ళు పార్టీ చేసుకుంది. ఏలి నీళ్లు చిమ్ముతూ ఆడుకుంది. రాకీ తన చెంచాతో మ్యూజిక్ వాయించాడు. అందరూ కలిసి సంబరంగా ఆడారు. చార్లీ ఇకపై అడిగి తీసుకోవాలని మాట ఇచ్చాడు. ఇంకా అరటిపళ్ళు కోటలు వద్దు అన్న మీలో. కాని వాటితో ఆడడం సరదా అన్న చార్లీ. అందరూ నవ్వుకున్నారు. సూర్యాస్తమయం సమయంలో మీలో తాటిపై ఊగసాగాడు. నా అరటిపళ్ళు సేఫ్, స్నేహితులు కూడా. పల్లీ, ఇంకా ఎన్నో రంజక సంఘటనలు మిగిలే ఉన్నాయి. అంతా నవ్వుకుంటూ మజాగా సాగిపోయారు. Please subscribe to our channel.